హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ కేసు లా గురించి మనము తెలుసుకోబోతున్నాము. అది వచ్చేసి మనకు కేశవానంద భారతి వర్సెస్ కేరళ గవర్నమెంట్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ సిగ్నిఫికెంట్ కేసు అనమాట. ఎందుకంటే ఇది మొత్తం టోటల్ కాన్స్టిట్యూషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అమెండ్మెంట్ చేయాలి అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేసిందనమాట. ఈ కేసు ఏంటంటే మనకు కేశవానంద భారతి అనేట ఆయన ఏంటంటే ఒక ఎడ్నూర్ మఠం అనేది ఒకటి మఠం ఉందండి. దానికి సంబంధించిన చాలా ల్యాండ్స్ ఉంటాయన్నమాట. మనకి ఏంటంటే ఇందిరాగాంధీ టైంలో ఏంటంటే కేరళ గవర్నమెంట్ కేరళ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ అంటే 1963లో ఒక యాక్ట్ తీసుకొచ్చిందండి. దానివల్ల ఏంటంటే ఎవరికైతే ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయో అది గవర్నమెంట్ తీసేసుకొని మన బీద వాళ్ళకందరినీ పంచే ప్రయత్నం అయితే చేసిందనమాట. దానివల్ల ఏంటంటే మనకు ఎడ్నూర్ మఠకు సంబంధించిన ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ అనేది గవర్నమెంట్ చేతికి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళకు డ్యామేజ్ జరుగుతుంది. ఇది ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ కింద వస్తుంది. మా భూమి మా నుంచి మీరు తీసుకోవడం కరెక్ట్ కాదనేది ఈ కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఈ ల్యాండ్ రిఫార్మ్ అనేది ఏ విధంగా వచ్చిందంటే మనకు ఇందిరాగాంధీ టైంలో ఏంటంటే మనకు భూములన్నీ అందరి దగ్గర ఒకటే దగ్గర ఉండిపోయినాయి. దాన్ని మనము అందరికీ సమానంగా పంచాలంటే ఈ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు అనమాట. సో పార్లమెంట్లో ఉన్న దాన్ని ఏంటంటే అమెండ్ చేసేసి, అంటే ఉన్న ఆర్టికల్ని అమెండ్ చేసేసి కొత్త యాడ్ చేసి ఇవన్నీ తీసుకొచ్చారు. సో ఇవన్నీ ఫైనల్గా ఈ కేసు ఎంతవరకు వచ్చిందంటే ఇది ఎంతవరకు మనకు అమెండ్మెంట్ చేసే అధికారం ఉంది, పార్లమెంటుకు అమెండ్ చేసే అధికారం ఎంతవరకు ఉంది, మొత్తం కంప్లీట్గా అమెండ్ చేయొచ్చా అనేది క్వశ్చన్ అనేది రేజ్ చేసింది. రేజ్ చేస్తే దీంట్లో వచ్చేసి మనకు 13 మెంబర్స్ జడ్జి బెంచెస్ ఉంటారండి దీంట్లో. సో వాళ్ళు ఫైనల్గా ఏం చేశారంటే అమెండ్మెంట్ అనేది పార్లమెంట్కి అధికారం ఉంది, కాకపోతే ఫండమెంటల్ రైట్స్ అనేది మనము వైలేట్ చేయొద్దు అనమాట. సో దీన్ని బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉండాలి. బేసిక్ స్ట్రక్చర్ అయితే దాన్ని టచ్ చేయకుండా మాత్రం అమెండ్మెంట్ చేయాలనేది వాళ్ళు తీర్పిచ్చారు అనమాట. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంది? సపోజ్ మనం ఒక ఇల్లు కట్టామంటే అనుకోండి, ఇల్లు ఏమైనా మాడిఫికేషన్ చేయాలనుకుంటే మాత్రం ఇల్లు మామూలుగా బేసిక్ స్ట్రక్చర్ అంటే పిల్లర్స్ ఇవన్నీ ఉంటాయి కండి, అవి మాత్రం టచ్ చేయమన్నమాట. లోపల మాత్రం మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం బేసిక్ స్ట్రక్చర్ని మనం చేంజ్ చేసినట్లయితే ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉంటుంది అనమాట. ఆ విధంగానే ఈ కాన్స్టిట్యూషన్లో ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేస్తే మొత్తం కాన్స్టిట్యూషన్ అనేది రిమాలిష్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఏంటంటే సో నెక్స్ట్ టైం నుంచి ఏదైనా అమెండ్మెంట్ చేస్తే బేసిక్ స్ట్రక్చర్ని చేసే అధికారం అయితే ఉండదు. ఇన్ కేసు ఏదైనా అమెండ్మెంట్ చేసినట్లయితే అది జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళేసి కోర్టుకు తిరస్కరించే అధికారం అయితే ఉంటుందంటే కోర్టులో అయితే తీర్పు ఇచ్చిందనమాట. సో వాట్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చర్స్? బేసిక్ స్ట్రక్చర్స్ అంటే ఏంది? బేసిక్ స్ట్రక్చర్లో ఏంటంటే ఇండియా ఈజ్ సోవర్జిన్, సోషలిస్ట్, సెక్యులర్, రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో ఏంటంటే మనకు రిపబ్లిక్ అంటే ఏంటంటే సో ఇది రాజుల కాలం కాదు, ఇది మామూలుగా ఏంటంటే ప్రజల చేత ఎన్నుకునే ఎవరైతే ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఇది ప్రజల చేత లేదా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గానే ఎన్నుకోవాలంటేనే ఉందన్నమాట. ఇది డెమోక్రటిక్ అంటే ఏంటంటే సో ఎవరైనా నాయకులు ఈవెన్ స్టేట్ అసెంబ్లీ ఆర్ సెంట్రల్ పార్లమెంటేరియన్ రైట్ దే షుడ్ బి ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఓన్లీ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్. సపరేషన్ ఆఫ్ పవర్స్. సో పవర్స్ అనేది ఏంటంటే ఒకటే దగ్గర ఉండే అనమాట. పవర్స్ అనేది ఏంటి మొత్తం రాజకీయ నాయకుల దగ్గర ఉండే అనమాట. పవర్స్ అనేది ఎవరి దాంట్లోకి సపరేట్ చేశారు, ఎవరి దాంట్లో వాళ్ళు ఇంటర్ప్రిటేట్ కాకుండా ఉండడానికి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి లెజిస్లేటివ్స్ అంటే ఎవరైతే పార్లమెంట్లో ఎన్నుకుంటారో వాళ్ళు అనమాట. ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు అనమాట. జ్యుడిషియరీ అంటే లాస్ అనమాట. సో మొత్తం మీద ఏంటంటే పవర్స్ అనేది 3 డిఫరెంట్ ఏరియాస్ కింద మనకు డివైడ్ చేయబడింది. ఎవరిది పరిధిలో వాళ్ళు పనిచేసుకోవాలి, ఒకరి దాంట్లో ఒకరు ఇంటర్ఫియర్ చేయడానికి అధికారం లేదు. ఫెడరల్ స్ట్రక్చర్ ఏంటంటే మనకు స్టేట్ అండ్ సెంట్రల్ పాలసీస్ ఉంటాయి అన్నమాట. సో సెంట్రల్ అనేది మోర్ పవర్స్ ఉన్నాయి కంపేరింగ్ విత్ స్టేట్స్. సో కాకపోతే ఎవరి అధికారాలు వాళ్ళకు ఉంటాయి. ఆ విధంగా ఫెడరల్ స్ట్రక్చర్ కింద వాళ్ళు చేసే అధికారం ఉంటుంది. సెక్యులరిజం ఏంటంటే ఇండియాలో మనకు చాలా రకాల రిలీజియన్స్ ఉన్నాయి, చాలా రకాల మతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. సో ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. సో కావున ఎవరి మతాలు అనేది వాళ్ళు ఎవరి రిలీజియన్ వాళ్ళు పాటించుకునేటట్లు ఉండాలన్నమాట. ఇది ఇండియా అనేది ఏంటంటే ఏ ఒక్క రిలీజియన్కి సపోర్ట్ చేయదన్నమాట. సో రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే మనకు ఈవెన్ దో ది ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ దే ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్, ఓకే. సో దే డోంట్ హ్యావ్ లైక్ దే కెనాట్ టేక్ డిసిషన్స్ లైక్ మోనార్క్ లాగా వాళ్ళు డెసిషన్స్ తీసుకోలేరు. ఎందుకంటే ప్రతిదీ రూల్ ఆఫ్ లా అంటే మనకు హయ్యెస్ట్ లా అనేది ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనమాట. ఏదైనా సరే మనకు కాన్స్టిట్యూషన్కు లోబడే మనకు లాస్ అనేది ఉండాలి. ఇన్ కేసు ఏదైనా
లాస్ దానికి అగెనెస్ట్ చేసినట్లయితే అటువంటి దాన్ని మనకు జ్యుడిషియరీ ద్వారా నలబుల్ చేయొచ్చు అనమాట. సో జ్యుడిషియల్ రివ్యూ ఏదైనా సరే మనం అమెండ్మెంట్ కానీ ఏదైనా పాస్ చేయాలనుకున్నా కానీ దాన్ని జ్యుడిషియల్ రివ్యూకి పంపిస్తారు. కోర్టు డిసైడ్ చేస్తారన్నమాట వెదర్ ఇట్ ఈస్ కరెక్టా కాదా ఈ అమెండ్మెంట్స్ అనేది జ్యుడిషియల్ రివ్యూ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సవర్జినిటీ అంటే ఏంటంటే ఇండియా 1947 ముందు ఏంటంటే ఇండియా అనేది బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండే అనమాట. ఆ తర్వాత మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనకు ఇండియా ఈజ్ ఎ ఫ్రీడమ్ కంట్రీ, ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిందనమాట. సో దాని ద్వారా ఏంటంటే మనకు సావర్జినిటీ అంటే మన రాజ్యాంగంలో మనము ఎక్స్ప్లెయిన్ చేసినాం. జనవరి 26, 1950లో మనకు క్లియర్గా రాజ్యాంగం అందుబాటులోకి వచ్చింది. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసిన అనమాట మనకు సంబంధించిన లాస్ మనకే ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వేరే కంట్రీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరైనా ఇట ఇండియాలో మనకు నడవదనమాట. సో మనము ఇండియా హ్యాస్ ఎ సావర్జినిటీ, విల్ ఫాలో ఓన్లీ అవర్ రూల్స్ ఓన్లీ. సో దీస్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మనకు ఏదన్నా పార్లమెంట్లో 1950 ఆర్టికల్ 368 ప్రకారము పార్లమెంటుకు అమెండ్ చేసే అధికారాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినామో ఆ స్ట్రక్చర్ని ఎఫెక్ట్ కాకుండా మనము అమెండ్మెంట్ చేయాలన్నమాట. ఇన్ కేసు ఏదన్నా అమెండ్మెంట్స్ విచ్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ దిస్ బేసిక్ లాస్ దట్ కెన్ బి మేడ్ యాజ్ ఏ నలబుల్. సో జ్యుడిషియరీ ద్వారా ఏంటంటే అది మనము వాయిడ్ చేయొచ్చు అనమాట. ఇది మొత్తము కేశవానంద భారతి కేసు. సో కేశవానంద భారతిలో ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్ది అది కరెక్ట్ ఏంటంటే తీర్పిచ్చింది, భూమి అయితే పోయింది. కాకపోతే ఏంటంటే ఇఫ్ యు సీ ఇండివిజువల్ కాకుండా ఓవరాల్ చూస్తే ఈ కేసు అనేది ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అనమాట. సిగ్నిఫికెంట్ చేంజ్ అంటే ఏంటంటే ఈ అమెండ్మెంట్ పార్లమెంటుకు ఎంతవరకు అధికారాలు ఉన్నాయి అనేది ఈ జడ్జిమెంట్లో మనకు క్లియర్గా తెలిసిందనమాట. పార్లమెంటుకు ఎంతవరకు అధికారాలు ఉన్నాయి, ఎంతవరకు అమెండ్మెంట్ చేయొచ్చు, బేసిక్ స్ట్రక్చర్ అనేది ఏంది, ఇవన్నీ క్లియర్గా డిఫైన్ చేసినాయి అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ కేసు. మీరు ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్కి ఇది గుర్తుండిపోయే కేసు అనమాట. ప్రతి ఒక్కరు ఇది చదవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.